శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 13వ తేదీ శుక్రవారం, ఫిబ్రవరి నెల 2026 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంది. శుక్రాచార్యుల వారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, రవి గారు కూడా బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క సంచారము అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి లాభస్థానంలో ఉన్నదో ఇక మంచి రోజులు ప్రారంభమైపోయాయని చెప్పచ్చు. ఆల్రెడీ రాహు గారు రాశిలో ఉన్నారు, కుంభరాశిలో లాభస్థానంలో అనేక విధాల ధనము వచ్చేటటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి 3 గ్రహాలు కూడా కలిశాయి, రవి, బుధ, శుక్ర. మరి వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి మేషరాశి వారికి చాలా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఆ ఫలితాలు వచ్చేంత వరకు వేచి ఉండాలి, వాటి కోసం కృషి చేయాలి. మాట తీరు చాలా బాగుంది, వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉంది. అలాగే సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. బంధువర్గ రీత్యా మీకు బాగుంది అని చెప్తాను. ఉద్యోగ జీవితంలో ముఖ్యంగా టెక్నికల్కి సంబంధించి, భూములకి, రియల్ ఎస్టేట్కి సంబంధించి, ఏదైనా మిషనరీస్కి సంబంధించి ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు చాలా బాగా లబ్ధి పొందుతారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక మిగతా గ్రహాల విషయంలో కొంచెం మీరు ఓర్పు కలిగి ఉంటూ మిగతా గ్రహాల యొక్క ఫలితాలని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుకూలత, అననుకూలత అనేది మన మనస్సుని బట్టే ఒక్కొక్కసారి నిర్ణయింపబడుతూ ఉంటుంది. కాబట్టి ధైర్యమైన మనస్సు కలిగి ఉండండి. ధైర్య సాహసోపేతే లక్ష్మీలాగా మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, అధిక సంతోషాన్ని పొందండి. వృషభ రాశి వారికి ఎన్ని రకాలుగా బాగుంది అని ప్రతిరోజు చెప్తున్నానో అన్ని రకాలుగాను బాగుంది. ద్వితీయం యోగిస్తోంది, లాభం యోగిస్తోంది, దశమ స్థానం కూడా యోగిస్తోంది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము అద్భుతంగా ఉంది. అలాగే 2 రకాలైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. ఆ 2 రకాలు ఏమిటి అంటే, ఒకటి మీరు ఊహించినది, ఒకటి ఊహించనిది. 2 రకాలుగాను లబ్ధి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శని గారి యొక్క స్థితి సంచారము లాభంలో ఉండి, గురువు గారి యొక్క స్థితి సంచారము ద్వితీయంలో ఉంటే ఇంకా మీకు అక్కడ దొరకనిది, పొందనిది అంటూ ఏముండదు. ఏది కావాలనుకుంటే అదే పొందుతారు మీరు. ఉన్నత విద్య కావాలా, చక్కగా ఉన్నత విద్య లభిస్తుంది. వివాహం కావాలా, వివాహం అవుతుంది. ప్రమోషన్ కావాలా, ప్రమోషన్ అవుతుంది. స్థానచలనం కావాలా, స్థానచలనం అవుతుంది. మీరు ఇలాగా దేనికి అనుకుంటే ఆ సంకల్ప బలం అంత బాగా నెరవేరిపోతుంది. వేరే ఏమీ ఆలోచన చేయకండి. చక్కగా మీకున్నటువంటి విల్ పవర్ని పెంచుకుంటూ భగవంతుడు నాకేమి ఇస్తాడు అని భగవద్ధ్యానం చేసుకోండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. తృతీయంలో కేతువు బాగున్నారు. అలాగే షష్టంలో చంద్రుడు బాగున్నారు. నవమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఒక విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మిథున రాశి వారికి రాశిలోనే గురువుగారు ఉన్నారు. ఏ కష్టాలు వచ్చినా ఆయన సరళీకృతమైనటువంటి పరిష్కార మార్గాలు మీకు తెలియచేస్తారు. అవి మీ స్ఫురణకైనా వస్తాయి, లేదా మీ స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో, మీ పక్కనే ఉన్న వ్యక్తి ద్వారానో మీకు అవి తెలిసేటట్టుగా చేస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధనము ఉంటుంది, మాట తీరు బాగుంటుంది, పరపతి ఉంటుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, వాహనాలు కొనుగోలు అమ్మకాలు ఇట్లాంటివన్నీ కుదురుతాయి. అనేక విధాల మీరు ఆనందంగా ఉన్నారని చెప్పచ్చు. ఇంత ఆనందం అనేది గురువు గారి యొక్క రాశి సంచారం వలన మాత్రమే ఉన్నది అని జ్ఞప్తి అందించుకొని మరింతగా గురువుకి సర్వస్వ శరణాగతి పొందండి. చాలా చాలా శుభం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమైనా ఉందా అంటే ఏ అనుకూలత లేదు. శుక్రాచార్యుల వారు అష్టమంలో యోగిస్తున్నారు.
కానీ ఇక్కడ రాహుతో కలిసి ఉన్నారు, గురువు గారి యొక్క దృష్టి పదంలో ఉన్నారు. పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఇక్కడ పడతాయి. ఒకటి, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది, రెండవది అనుకూలత ఉండదు. కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి. గృహస్థితులు మారేంత వరకు కూడా మనము ఓర్పుగాని కలిగి ఉండాలి అని గట్టిగా అనుకోవాలి. అలా అనుకున్నట్లయితే మీ వైవాహిక జీవితం ప్రశాంతంగా జరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురువు గారి యొక్క స్థితి సంచారము వ్యయస్థానంలో ఉంటూ అధికమైనటువంటి శుభకార్యాల మీద ధనాన్ని ఖర్చు పెట్టించేటటువంటి పరిస్థితిని కల్పిస్తోంది. దీనికి గాను చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. యోగా చేయండి, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే సంచరించుకుంటూ వెళ్ళండి. నియమబద్ధంగా ఉండండి. నిర్ణయాలు పెద్దవాళ్ళ చేత అభిప్రాయాలు అడిగి చేయించుకోండి. శుభకరంగా సాగుతుంది. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, అలాగే సప్తమంలో రాహువు, అష్టమంలో శనిగారు, ఈ 3 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వినాయకుడికి పూజ చెయ్యండి, గరికతో చెయ్యండి, అది విశేషం. అలాగే దుర్గామ్మ వారి ఆరాధన కూడా చేసుకోండి. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. ఈ పరిహారాలు జరిగిన పిదప అప్పుడు మీరు మనస్థిమితంగా కూర్చోండి. ఇంకా నేను అన్ని పరిహారాలు చేసుకున్నాను, ఇక నిరంతరం దైవనామస్మరణ చేసుకోవడం ఒక్కటే తరువాయి అని అనుకొని నిరంతరం దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. చాలా వరకు కష్టాలు తగ్గిపోతాయి. ఈ రకమైనటువంటి ఇబ్బంది, రాహువు, కేతువు, శనిగారు ఇచ్చేటటువంటి ఇబ్బందులు మామూలుగా ఉండవు. ఎప్పుడు బంధుత్వాలను వేరు చేయడము, మమకారాలను వేరు చేయడము, ఒకరికి పడకుండా చేయడము, ధనం ఎక్కువ ఖర్చు పెట్టించడము, అపోహలు పెరగడము, భార్య గారితో సఖ్యత లేకపోవడము, లేదా భర్త గారితో సఖ్యత లేకపోవడము, విందు వినోద కాలక్షేపాలు చేద్దామా అని ఒకరంటే, జీవిత భాగస్వాముల్లో అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఒకళ్ళు సినిమాకి వెళ్దాం అంటే లేదు ఇంకెవరింటికో వెళ్దాం చుట్టాలింటికి అంటారు. అంత వైరుధ్యమైనటువంటి అభిప్రాయ భేదాలు చుట్టుకుంటాయి. ఇప్పుడు ఇదంతా తాత్కాలికమే, మళ్ళీ తిరిగి చక్కగా కలుసుకుంటారు. ఇంచుమించుగా కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పు పూజ మానకండి. కన్యారాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి కష్టం ఏదైనా ఉందా అంటే అది శనిగారు సప్తమ స్థానంలో ఉండి రాశిని చూస్తూ ఉన్నప్పుడు వచ్చే కష్టం అనే చెప్పుకోవాలి. ఇక్కడ షష్ఠ స్థానంలో రాహు గారితో పాటు రవి బుధుల సంచారము కూడా చాలా బాగుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. మరి మిగతా గ్రహాల యొక్క యోగ్యత ఏ విధంగా అన్నా ఉందా అంటే అంతగా లేదు అని చెప్పాలి. రాహు గారి స్థితి సంచారానికి అనేక విధాల మీకు ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, విజయావకాశాలు వస్తాయి, మిత్రులు చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు, శత్రువుల నుంచి కూడా మిత్రత్వం వచ్చేస్తుంది, శత్రువులు తగ్గిపోతారు. మరి ఇంకా దేని గురించి అండి బాధ? ఆరోగ్యం గురించి ఆలోచించండి, మొండి బాకీల గురించి ఆలోచించండి, మీరు వసూలు చేసుకునేటటువంటి మొండి బాకీల గురించి ఆలోచించండి. పబ్లిక్ రిలేషన్స్ కూడా అంతంత బాగా లేవు. వ్యాపార వర్గాల వారి మధ్య కూడా విభేదాలు కనిపిస్తున్నాయి, అంత బాగా లేరు. అంటే అనుకూల పవనాలు వీయడం తక్కువగా ఉంది. కాబట్టి ఈ శనిగారికి మీరు ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక అభివృద్ధి, మానసిక ప్రశాంతత మీ సొంతం అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విషయాల్లో ఓర్పు కలిగి ఉండాల్సిందే. గ్రహస్థితులు బాగాలేనప్పుడు మనం చేసేది ఏమీ లేదు. భగవన్నామస్మరణే మంచి మార్గం. తులారాశి వారికి మనము ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, చాలా కాలం నుంచి అనేక విధాలైనటువంటి ఫలితాలు. ఇక్కడ పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, నవమ స్థానంలో గురువు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు, తృతీయంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాలు ఏవైనా ఉంటాయా అంటే వాటిని ఎదుర్కొంటారు. అసలు రావడానికే అవకాశం కనిపించట్లా. ఇప్పుడున్న గ్రహస్థితులకి మీకు ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని అవలీలగా జయించగలుగుతారు. కాబట్టి అది సమస్య అవనే అవదు. ఇది మనసు నిండా పెట్టుకోండి.
చాలా అద్భుతమైన గ్రహస్థితులు తులారాశి వారికి మాత్రమే సొంతం. ఇన్ని గ్రహాలు, కేతుగ్రహము, రాహుగ్రహము, శనిగ్రహము, 3 రకాల గ్రహాలు అనుకూలంగా ఉంటూ ఇంకా శనిగారి స్థితి బాగుంది, చంద్రుని స్థితి బాగుంది, ఇంకా ఏం కావాలండి? మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, సంతానం మీ మాట వింటారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, రుణభారాలు తగ్గిపోతాయి, రుణాలు ఇవ్వవలసిన వాళ్ళు మీకు ఇచ్చేస్తారు, మీరు ఇవ్వవలసిన వాళ్ళు మీకు సమయం ఇస్తారు, లేదా అంటే మీరు తీర్చేసినా కూడా వాళ్ళు చాలా ఆనందపడతారు. ఏ విధంగా అయినా అది మీకు సంతోషమే కలిగిస్తుంది. ఇలా అనేక రకాలైన మంచి శుభకార్యాల పరంపరతో కూడి ఉన్నది తులారాశి. చక్కటి దైవభక్తి భగవంతుడి పాదాల ముందర పెట్టండి, మరింతగా శోభిస్తారు, మరింతగా అభివృద్ధి జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు, చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర బుధులు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క అనుకూల్యత చాలా బాగుంది. అయితే రాహు బలం కానీ, కేతు బలం కానీ, గురుగారి బలం కానీ, శనిగారి బలం కానీ లేకపోతున్న కారణం చేత ఈ చిన్న గ్రహాలు కుజుడు కానీ, బుధ శుక్రులు కానీ వీరి యొక్క బలాలు బాగున్నాయా అంటే కుజుడి బలం బాగానే ఉంది, చాలా వరకు మంచి పవర్ఫుల్. రాస్యాధిపతి కూడా ఆయనే అవుతున్నారు, తృతీయంలో ఉచ్చలో ఉన్నారు. వీరోచితమైన పోరాటంతో ఏ పరిస్థితులనైనా కూడా సాధించుకొని విజయావకాశాలని తెచ్చుకుంటారు. మరి చతుర్థ స్థానంలో బుధ శుక్రులు అంత గొప్పగాను ఫలితాలను ఇస్తారా అంటే అంత గొప్పగా ఇవ్వలేరు, కానీ గురువుగారి దృష్టి ఉన్నందున పర్వాలేదు, 3 వంతులు మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి, మరింతగా శోభిస్తారు మీరు. ఎప్పుడైతే గ్రహ ఫలితాలను ఇవ్వకుండా కొంచెం దుష్ట ఫలితాల వైపుకి వెళ్తున్నాయో ముందు పరిహారాలు చేసుకోవాలి. గణపతి పూజ చేసుకుని ఇంట్లో లలితా సహస్రనామ స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణలు చేసినందువల్ల చాలా వరకు దోషాలన్నీ అక్కడే వెళ్ళిపోతాయి. ఇక ప్రత్యేకంగా ఇది చెయ్యాలి అని చెప్పకల, దోషం చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇంకా అధికమైనటువంటి వాటికి వెళ్ళాలి. లేని పక్షంలో మన ఇంటి ఇలవేల్పు పూజ చేసుకోవడము, నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, వీలైతే నవధాన్యాలు ఇవ్వడము కూడా చెయ్యండి. అద్భుతమైన మనశ్శాంతి మీ సొంతం. ధనస్సు రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, అలాగే తృతీయంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, చాలా ఆనందం కలిగించే అంశాలు. రాహు కూడా బాగున్నారు, సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఇన్ని గ్రహాలు ఎప్పుడైతే మీకు అనుకూలంగా ఉన్నాయో ఉన్నత స్థితికి వెళ్తారు. ఊహించని విధంగా అభివృద్ధి కనిపిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అనేక విధాలుగా ఉన్నతి సాధించడానికి, అలాగే ఆధ్యాత్మిక రంగంలో కూడా ఉన్నతి సాధించడానికి బాటలు వేసుకుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది, పబ్లిక్ రంగాలు బాగుంటాయి, పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా మెయింటైన్ చేసుకుంటారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఒకటేమిటి, గురువు లగ్నాన్ని చూస్తున్నారు అంటే సమస్తమైనటువంటి శుభాలకి నెలవు అని చెప్పాలి, అంత చక్కగా ఉంది. దానికి తోడు రాహు గారి యొక్క స్థితి సంచారము కూడా బాగుంది. 2 పెద్ద గ్రహాలు బాగున్నాయంటే ఇక వెనక్కి తిరిగి చూడవలసిన పనేమీ లేదు. అత్యద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, మరింత ప్రశాంతంగా అభివృద్ధి మార్గంలో ఉంటారు. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు చాలా మేలు చేస్తున్నారు. తృతీయంలో ఉండేటటువంటి శనిగారు బాగున్నారు. అలాగే ఇంకా వేరే గ్రహాలు ఏమన్నా అనుకూలంగా ఉన్నాయా అంటే ఇక ఇతరత్ర గ్రహాలు ఏవి అనుకూలంగా ఉండబోవడం లేదు. కొద్ది కాలం వేచి ఉన్నట్టయితే వీరికి కూడా చాలా వరకు అనుకూలతలు వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మీరు చెయ్యవలసిందల్లా శివారాధన, అలాగే ఇష్టదేవతారాధన, ఇవి తప్పనిసరిగా చెయ్యండి. యోగా కూడా తప్పనిసరిగా చేయండి. మీకు మనోబలం పెరుగుతోంది, కార్యసిద్ధి కలుగుతోంది, బంధుమిత్రుల అభినందనలు ఉంటాయి, ఆత్మీయత అనురాగాలు ఉంటాయి, చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి. వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు వాక్కురీత్యా చాలా బాగా మంచి ఫలితాలను ఇస్తారు, కానీ రాహువు అక్కడే ఉన్నారు. అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా రావడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త 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 అని చెప్తూ వస్తున్నాను.
ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అని. ఇదంతా కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. ఎర్రటి పూలతో పూజించండి. అత్యద్భుతమైనటువంటి ప్రశాంతత మీ సొంతం. ఇది చాలా అవసరం మనిషికి. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా కావాలి. ఈ ప్రశాంతత మీకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పాలి. అయితే అనుకోని విధంగా వచ్చేటటువంటి కష్టం ఏదైనా ఉందా, ఆర్థిక ఇబ్బంది ఏదైనా ఉందా అంటే దాన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. గురుబలం చాలా చాలా బాగుంది. సంతానం చాలా బాగున్నారు. అలాగే సమస్యల నుంచి అతి శీఘ్రంగా మీరు సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి చక్కటి సూచన. అలాగే దైవ ధ్యానం బాగా పెరుగుతుంది. దైవభక్తి బాగా పెరుగుతుంది. అనుకోని విధంగా మీరు ఊహించని విధంగా దైవ కార్యాలు చేస్తారు. ఇది కూడా చాలా చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పచ్చు. లాభాల బాటలో ఉంటారు. మృష్టాన్న భోజనాలు చేస్తారు. ధనయోగాలు ఉన్నాయి. అలాగే ఏదైనా ఆరోగ్య రీత్యా పడని వస్తువులు ఏమైనా తీసుకుంటున్నారా అనేది ఒకసారి గమనించుకోండి. కొంచెం ఆరోగ్య రీత్యా ఔషధ సేవ అవసరం అవుతుంది. ఎవరైతే ప్రాణమిత్రులు ఉంటారో, ప్రేమికులు ఉంటారో కొద్దిగా జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా ఉండేటటువంటి ఆత్మీయత కొద్దిగా అది తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా మీ మాటను ఉపయోగించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, శని, రాహు, కేతు ఈ 3 గ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చెయ్యండి. శివారాధన చెయ్యండి. అలాగే దుర్గనామాన్ని స్మరించండి. మరింత మేలు కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మీనరాశి వారికి చంద్రుని యొక్క సంచారము దశమంలోను, కుజుని యొక్క సంచారము లాభంలోను, శుక్రాచార్యుల వారి యొక్క సంచారము వ్యయస్థానంలోను, అలాగే కేతువు యొక్క సంచారము షష్టంలోను వెరసి ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తోంది. ఈ రోజున ఇంకొక విశేషం ఏమిటి అంటే వరుస రాసుల్లో 10, 11, 12 వరుస రాసుల్లో గ్రహాల యొక్క అనుకూల్యత ఉన్నది. ఇది చెప్పుకోదగ్గ విశేషంగా తెలియజెప్పచ్చు. ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది. మీ జీవన సరళి బాగుంటుంది. క్రమశిక్షణ బాగుంటుంది. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. కుటుంబం రూపకంగా చక్కటి అనుకూలత కనిపిస్తుంది. పిత్రార్జితాలు బాగుంటాయి. కొనుగోలు అమ్మకాలు బాగుంటాయి. అలాగే ఊహించని విధంగా ధనము కూడా వస్తుంది. రుణము అనేది తీరిపోతుంది అనమాట. ఎవరికైనా మీరు లోగడ ధనం ఇచ్చి ఉన్నట్టయితే ఆ ధనము వసూలవుతుంది. అది ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషంగా తెలియజేస్తున్నాను. అలాగే వినోద కాలక్షేపాలు చేస్తారు. భార్యాభర్తల అన్యోన్యత పట్ల మటుకు కించిత్ జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటూ మీకు చాలా వరకు అనుకూల్యతలే ఉంటున్నాయి. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఏది జాగ్రత్త తీసుకోవాలి అంటే మాతృవర్గ రీత్యా జాగ్రత్త తీసుకోవాలి. కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా కించిత్ జాగ్రత్తలు అవసరం అయ్యేటట్టుగా ఉన్నాయి. అలాగే సంతాన రీత్యా పూర్వం కన్నా కొంచెం మెరుగైన ఫలితాలు వస్తాయి. అయినప్పటికీ కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఎక్కువ వారిని క్రమశిక్షణ పేరుతో మీరు ఏవైనా రూల్స్ పెట్టినట్లయితే అక్కడ ఒప్పుకునేటటువంటి సంతానం ఉండరు. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకుని పిల్లల మీద ఒత్తిడి ఎక్కువ చేయకండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదరాలి అంటే ఇంకా కొద్దిగా ఓర్పు అవసరం. ఇంకా కొన్ని రోజులు మీరు సంబంధాలు వెతకవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి అంశాలే అని చెప్పి తెలియజేస్తున్నాను. శనిగారికి తైలాభిషేకం చేయించండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఇంటి ఇలవేల్పు పూజ మానకుండా చేయండి. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగి మీ మనోసంకల్పం నెరవేరి ఆనందం కలిగిస్తుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.